ఈ రోజుల్లో చూపు మన జీవితంలో ఎంత కీలకమో మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చూస్తున్నాం? అది మన జీవితాన్ని, మన సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ఇది కబీర్ కథ. కబీర్ ఫోన్ చూస్తూ ఉంటాడు. అతని పక్కనే టేబుల్ పై చదువుకోవాల్సిన పుస్తకాలుంటాయి. ముఖంలో అసంతృప్తి, చిరాకు. రాత్రి 10 గంటలు. కబీర్ ఉదయం నుంచి ఫోన్లోనే మునిగిపోయాడు. చదువు ఉంది, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కానీ అతని కళ్ల ముందు మాత్రం వేరే ప్రపంచం. తనలో తాను అనుకుంటూ నిట్టూర్చి, ఆహా, ఈ వీడియోలు చూడటం ఆపలేకపోతున్నా. టైం వృధా అవుతోందని తెలుసు, అయినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఎంత హింస, ఎంత చెడు కంటెంట్, ఎందుకు చూస్తున్నానో తెలియదు. కబీర్ తన ఇద్దరు స్నేహితులు రవి, ప్రకాష్లతో కాలేజీ క్యాంటీన్లో కూర్చునుంటాడు. కబీర్ ముభావంగా, చిరాకుగా కనిపిస్తాడు. ఏంట్రా కబీర్, ఈ మధ్య బాగా డల్గా ఉంటున్నావు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపరేషనా? ఎక్కడిదిరా? రాత్రంతా నిద్ర పట్టడం లేదు. ఏవో ఆలోచనలు, ఫోన్లో చూసిన వీడియోలు గుర్తొస్తూనే ఉన్నాయి. చాలా కోపం వస్తుంది. ఏం చూస్తున్నావు రా అలా? ఏదైనా కొత్త వెబ్ సిరీసా? అబ్బే, అవన్నీ కావు. కొన్ని హింస వీడియోలు, మరికొన్ని అడ్డమైనవి చూసారు. చాలా డిస్టర్బ్గా ఉంది. ఏంట్రా అది? మనం ఏం చూస్తున్నామో అది మన మనసుపై చాలా ప్రభావం చూపుతుందని పెద్దలు అంటారు. నువ్వు అలాంటివి చూస్తే మైండ్ ఎలా ప్రశాంతంగా ఉంటుంది? కరెక్ట్. చెడు చూస్తే చెడు ఆలోచనలే వస్తాయి. మన ప్రవర్తన కూడా మారుతుంది. సమాజంలో నేరాలు, గొడవలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? ఇవన్నీ చూసి ప్రభావితం అవుతున్నారని. నేను అదే అనుకుంటున్నాను. నాకు తెలియకుండానే కోపం, భయం ఎక్కువయ్యాయి. కబీర్ తన గురువు రావు గారు దగ్గరికి వెళ్తాడు. రావు గారు ప్రశాంతంగా, జ్ఞానంగా కనిపిస్తారు. నమస్కారం సార్, నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చెప్పండి కబీర్, సమస్య ఏమిటి? కబీర్ తను చూస్తున్న కంటెంట్ గురించి, దాని ప్రభావం గురించి వివరిస్తాడు. చూడండి కబీర్, కన్ను అనేది ఒక శక్తివంతమైన ద్వారం. దీని ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తాం. కానీ ఈ ద్వారం ద్వారా ఏది లోపలికి వస్తుందో అది మన మనసును, బుద్ధిని ప్రభావితం చేస్తుంది. మంచి చూస్తే మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన. చెడు చూస్తే అదే చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనకు దారితీస్తుంది. మీరు చూస్తున్నది కేవలం వీడియోలు కాదు, అవి మీ భవిష్యత్తుకు వేసే పునాదులు. చెడు కంటెంట్ చూస్తూ ఉంటే మీలో ఏకాగ్రత పోతుంది, మీలో నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అది మీ చదువును, మీ కెరీర్ను, మీ కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తుంది. అవును సార్, నాకే అర్థమవుతోంది. సమాజంలో కూడా అదే జరుగుతుంది.